సింహాలు వస్తాయా? ఎందుకు తాత రోజు అడిగిందే అడుగుతావు? చూడు నాన్న, తాతకి ఎన్నిసార్లు చెప్పినా రోజు అదే అడుగుతున్నాడు. ఆయనకి తిక్కరా, అలాగే విసిగిస్తూ ఉంటారు. నువ్వు వెళ్ళి వర్క్ చేసుకో. ఎందుకు నాన్న రోజు అడిగింది అడిగి విసిగిస్తావు? గుర్తుండట్లేదురా మధు, ఇంట్లో నాకేం పెట్టడం లేదు. కాస్త బయటికి తీసుకెళ్తావా? నాకంత టైం లేదు నాన్న. అది కాదు, గొడవ నీ ముఖం చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అన్నం తిన్నావా? లేదు నాన్న, ఆకలి వస్తుంది అంటే నాన్న చేసి తిందురా అన్నదమ్మ. కదా కదా, వచ్చినా ఎందుకన్నా నిప్పులు పంపుతున్నారు? వచ్చిన తర్వాత నేను వచ్చేవారు వాడు ఉండగలుగుతాడా? ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయగలరా? తప్పైపోయింది మా ప్రభు, తప్పైపోయింది. కాస్త ప్రస్తుతం ఎలా ఉన్నారు అని ఆగండ్రా, అబ్బా ఆగమన్నానా? ఆగలేనురా, కావాలంటే నువ్వే పట్టుకో. అమ్మా నీకు బుర్ర పంచడం లేదా నాన్న? నన్ను పట్టుకొని ఎవరైనా అడుగుతున్నా? సర్లే, అన్నం తిన్నావా? ఎప్పుడు తిన్నాను? ఏమండి, నాన్నకు అన్నం పెట్టలేదా? ఇందాకే తిన్నారుగా. ఎప్పుడు అన్నం తిన్నానంట కదా. ఆయన ఏం చెప్తాడు? నేను చెప్తా. దేనికో పిలుస్తాడు, నేను పిలవలేదు అంటాడు. ఏదో అడుగుతాడు, నేను అడగలేదు అంటాడు. బాగా తింటాడు, నేను తినలేదు అంటాడు. ఉంటాను లేరా, నేనే మర్చిపోయానులే. మర్చిపోయారా? ఇంత వయసు వచ్చింది, అబద్ధాలు ఆడడానికి సిగ్గు లేదు. రూమ్ లో ఉన్నాడా? నా దగ్గర ఎందుకు ఉంటాడు? నీ దగ్గర కదా ఉంటాడు. బయట ఉన్నాడేమో చూసాపో. తాత నాతో ఉన్నాడో తెలుసా? ఆయన ఎక్కడ తెచ్చాడో నాకేం తెలుసు. ఇదే తాత నీ ఇల్లు. నీకు బుర్ర పంచడం లేదా? ఎక్కడికో వెళ్ళిపోతే ఉన్నావు అనుకోరా, పోయావు అనుకోరా? జుట్టు లేకుండా ఐస్ క్రీమ్ తింటున్నాడు, అందుకే వేషంలో పడేయమని చెప్పింది. నాకు తెలిసి ఎవరికి ఇస్తలేదు.
ఇబ్బందిగా ఉందిరా. అసలు నీకు ఎందుకు డబ్బులు? ముప్పొద్దులా మింగేది చాలదా? ఇంట్లో అంత ఇబ్బందిగా ఉంటే ఇంట్లో నుంచి బయటికి పో. నాన్న డబ్బులు లేవు, ఉన్నా ఇవ్వను. గుర్తుండట్లేదు డాక్టర్. ఇంట్లో నుంచి బయటకు వెళ్తానా? గుర్తుండదు. అసలు ఎందుకు బయటకు వచ్చాను? గుర్తుండదు. అన్నం తింటాను, అది కూడా గుర్తుండదు డాక్టర్. ఎంత చెప్పుకుందామంటే ఏనం కూడా తిరగలేడు కొడుకు. ఎప్పుడు నాపై అరుస్తూ ఇంట్లో నుండి ఎప్పటికి చేద్దామని చూసే కూతురు లాంటి కోడలు. మీరైనా వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి డాక్టర్. ఇదంతా కావాలని చేయలేదని చెప్పండి డాక్టర్. నేనుండి మా వాళ్ళకి సంతోషాన్ని దూరం చేస్తున్నాను. నేను లేకుండా నా కొడుకు కోడలు సంతోషంగా ఉండగలరా? అరే అదేం లేదు, మీరు ఎందుకు బయట కూర్చోండి సార్. మా నాన్నకి ఏమైంది డాక్టర్? మీ నాన్నకు వచ్చిన వ్యాధి పేరు అల్జీమర్స్. అది వయసుతో పాటు అందరికీ వస్తుంది, కానీ ఆ విషయం ఆయనకు కూడా తెలియదు. నాకెందుకు ఇలా అవుతుందని కన్ఫ్యూజ్ అవుతున్నాడు. ఇప్పుడు మీకు మీ కొడుకోవాలను, మీ నాన్న కూడా అంతే. మీరు ఆయన పైన చూపాల్సింది కోపం కాదు, ప్రేమ. నేను ఆయన దృష్టిలో కోడలు కాదు, కూతుర్ని. అయ్యో 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 నాన్న 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 కసిరే వేదనలోన మసిలే ధైర్యం పసివాణ్ణే అమ్మా